ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో జరగబోయేది చూసి నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ అదృష్టం కోసం స్వయంగా కొత్త మార్గాన్ని సిద్ధం చేస్తుంది. లక్ష్మీమాత స్వయంగా మీ ద్వారం వరకు అడుగుపెట్టి వస్తున్నారు. అది ఖాళీ చేతులతో కాదు, మీకు అద్భుతమైన అదృష్టాన్ని తీసుకొచ్చే యోగంతో ఉంది. ఈ శుభగడియను తేలికగా తీసుకునే పొరపాటు అసలు చేయకండి. మరియు ఈ రోజు ఏ పొరపాటు చేయకూడదు, ఏ పనులు చేయకూడదు. ఈ వివరాలన్నీ మేము మీకు పూర్తిగా వివరించబోతున్నాం. స్నేహితులారా, ఈ రోజు నేను మీ ముందు ఒక సత్యాన్ని వెల్లడించబోతున్నాను. అది విని మీ జీవిత దిశ మారవచ్చు. నాకు అందుతున్న సంకేతాల ప్రకారం మీరు ప్రస్తుతం జీవితంలో తీవ్రమైన సవాళ్లు, పెద్ద పోరాటాలు, మానసిక ఒత్తిళ్లు మరియు సమస్యల గుండా ప్రతిరోజు వెళ్తున్నారు. అన్నిటికంటే పెద్ద బాధ ధనలోటు ఉంది. ఆర్థికంగా మీరు చాలా అలసిపోయినట్లుగా మరియు బలహీనంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. కానీ దీని అర్థం మీరు కష్టపడడం లేదని కాదు, మీరు మనసు పెట్టి మీ పూర్తి శక్తిని ధారపోసి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఏదైనా గొప్పగా చేయాలని మీరు పూర్తి అంకిత భావంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. మీరు చాలా కష్టపడేవారు మరియు నిజాయితీ గల వ్యక్తి. మీరు ఎవరికి చెడు తలబెట్టరు, ఎవరిని మోసం చేయరు. గమ్యాన్ని చేరుకునే ప్రతి అడుగు నిజాయితీ మరియు శ్రమపై ఆధారపడి ఉండాలని మీరు కోరుకుంటున్నారు మరియు అదే నిష్ఠతో మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరియు స్నేహితులారా, లక్ష్మీమాత మరియు గణేశుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై లక్ష్మీమాత, జై గణేష్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీమాత గణేశుల ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరియు స్నేహితులారా, ప్రతిసారి మీరు విజయం దగ్గరికి చేరినప్పుడు విజయం ఇంకొక అడుగు దూరంలోనే ఉందనుకున్నప్పుడు అదే సమయంలో మీ దాగి ఉన్న శత్రువు మళ్లీ చురుకుగా మారుతున్నాడు. అతను తన నిజ స్వరూపంలోకి వచ్చి మీ వెనక పని చేయడం ప్రారంభిస్తాడు. ఆ పాత ఆట మళ్లీ మొదలవుతుంది. విజయం మీ కళ్ల ముందు ఉందని, అవకాశం మీ చేతిలోకి రాబోతుందని మీరు చాలా సార్లు అనుభవించి ఉంటారు. కానీ అకస్మాత్తుగా అంతా చేజారిపోతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ ఈ రహస్య శత్రువులే చెడు మరియు ప్రతికూల పద్ధతులను ఉపయోగించి మీ పురోగతిని అడ్డుకుంటున్నారు. మీపై అలాంటి చెడు ప్రయోగాలు చేయబడుతున్నాయి. తద్వారా మీరు పదే పదే పెద్ద నష్టంలోకి ఎదుర్కోవాల్సి వస్తుంది. నమ్మండి, ఈ సంఘటనలు ఒకసారి జరగలేదు. మీ జీవితంలో చాలా సార్లు ఇదే విధంగా పునరావృతం అయ్యాయి. మీరు పదే పదే నష్టం, మోసం మరియు బాధలను అనుభవించవలసి వచ్చింది. స్నేహితులారా, తరచుగా మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఇలా పదే పదే ఎందుకు జరుగుతుంది? అదృష్టం నాకు సహకరించడం లేదా? నేనేమైనా పెద్ద తప్పు చేస్తున్నానా? లేదా దేవుడే నాపై కోపంగా ఉన్నాడా? అందుకే ఇంతటి కష్టాలు నా జీవితంలోకి పదే పదే వస్తున్నాయా అని. అయితే స్నేహితులారా, స్పష్టంగా అర్థం చేసుకోండి, మీ అదృష్టం చెడ్డది కాదు. దేవుడు మీపై కోపంగా లేడు. బదులుగా నిజమేమిటి అంటే, ఒక దివ్యశక్తి, ఒక దేవి గత 5 సంవత్సరాలుగా మీపై ప్రత్యేక అనుగ్రహ దృష్టి కలిగి ఉంది. ఈ శక్తి గత 5 సంవత్సరాలుగా మీ చుట్టూ ఉంది మరియు నిరంతరం మీ ప్రాణాన్ని, మీ ఉనికిని రక్షిస్తూ వస్తుంది. అవును, మీ సత్కర్మలు మరియు మీ నైతికత కారణంగానే ఈ దేవి మీతో ఉంది. అందుకే మీ శత్రువులు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని పూర్తిగా పడగొట్టలేకపోయారు. మీ ఈ అనుగ్రహం కారణంగానే మీరు చిన్న చిన్న విజయాలను సులభంగా సాధించగలుగుతున్నారు. కానీ మీరు చాలా పెద్ద అడుగులు వేయడానికి సిద్ధమైనప్పుడు, మీరు పెద్ద గెంతు వేయబోతున్నప్పుడు అప్పుడే అదృశ్య అడ్డంకులు సృష్టించబడుతున్నాయి మరి మీరు విఫలమవుతున్నారు. దీని కారణం మీ అదృష్టం కాదు, సాధారణ దురదృష్టం కాదు. దీని మూల కారణం కేవలం మీ వెనక పడిన ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే. కాబట్టి స్నేహితులారా, ఇప్పుడు మీరు ఒక పెద్ద పక్కా మరియు నిర్ణయాత్మక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే మీరు మీ జీవితంలో అసాధారణమైన విజయాలను సాధించగలరు. అప్పుడే మీరు మనసులోని చాలా కాలంగా ఉన్న ఆ ఎత్తుకు చేరుకోగలరు. స్నేహితులారా, మీ రహస్య శత్రువుల యొక్క నిజమైన ముఖం మీకు కనిపించిన వెంటనే మీ మనసు లోపలి వరకు కదిలిపోతుంది. మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా ఉన్నారని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. వారి నుండి శాశ్వతంగా దూరం పాటించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. లేదంటే నిజమైన సుఖం, నిజమైన శాంతి మరియు స్థిరమైన విజయం మీ జీవితంలోకి అడుగు పెట్టలేవు. లేకపోతే జీవితాంతం కన్నీళ్లతో పోరాడుతూనే ఉంటారు. ఈ మాట మేము పూర్తి విశ్వాసంతో చెప్తున్నాము. కాబట్టి ఇద్దరు వ్యక్తులతో బంధం తెచ్చుకోవడం మీకు తప్పనిసరి. అందుకే దయచేసి ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి. ఈ విషయాలు గ్రహాలు మరియు నక్షత్రాల యొక్క ఖచ్చితమైన స్థితి మరియు కాలచక్రం యొక్క లోతైన విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది. స్నేహితులారా, చాలా కాలంగా మీ ఇంట్లోనే ఈ మధ్యనే ఒక పెద్ద మోసగాడు దాంకొని ఉన్నాడు. పైకి మీ వాడిలా నటిస్తూ లోపల మిమ్మల్ని ముంచడానికి ప్రయత్నిస్తున్న ఒక ద్రోహి. అవును స్నేహితులారా, మీరు సరిగ్గా వింటున్నారు. మీరు ఇప్పటి వరకు మీ వాడిగా భావించిన, మీ కుటుంబంలో ఒక భాగంగా అనుకున్న ఆ విశ్వాసఘాతకుడే మీ వీపుపై పొడిచాడు, మోసం చేశాడు.
వచ్చాడు. మీ ఇంట్లోని గోడల మధ్య ఆ వ్యక్తి దాక్కొని ఉన్నాడు. అతను సంవత్సరాల తరబడి మీ నాశనం కోసం కుట్రలు పన్నుతున్నాడు. అతను నిరంతరం మీ ప్రాణాలను తీయడానికి, మీ జీవితాన్ని నాశనం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందుకే ఇక ఆలస్యం చేయడం మూర్ఖత్వం అవుతుంది. మేల్కొనండి మరియు జాగ్రత్త పడండి. ఈ వీడియో ద్వారా మేము మీ శత్రువు పేరును మాత్రమే కాకుండా అతని ప్రతి రహస్యాన్ని కూడా మీ ముందు ఉంచబోతున్నాం. దీనిని ఎల్లప్పుడూ కూడా ఒంటరిగా చూడాలని మేము అభ్యర్థిస్తున్నాము. మరియు స్నేహితులారా, మీరు తరచుగా ఎవరినైనా చాలా తొందరగా నమ్ముతారని తెలుసుకోవడం చాలా అవసరం. ఈ అలవాటు కారణంగానే మీరు చాలా సార్లు పెద్ద నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా మీరు మీ అలవాట్లను మార్చుకోకపోతే ఈ తప్పు మీ జీవితంలో అతిపెద్ద తప్పుగా నిరూపింపబడుతుంది. మిమ్మల్ని వినాశనం వైపు నడిపిస్తుంది. వినండి, మీరు ఏ కుటుంబం లేదా నేపథ్యం నుండి వచ్చారో అక్కడి ప్రజలు సాధారణంగా చాలా శాంత స్వభావం కలిగి ఉంటారు. అవును, ఎవరైనా మీతో మధురంగా మాట్లాడితే మీరు ఎటువంటి సందేహం లేకుండా వారిని విశ్వసిస్తారు. మీరు ప్రతి చిన్న పెద్ద విషయం, మీ జీవిత ప్రణాళికలు మరియు మీ మనసులోని మాటలను కూడా ఆ వ్యక్తితో పంచుకుంటారు. మీరు ఏం చేయబోతున్నారు, మీ తదుపరి అడుగు ఏమిటి, ఇదంతా అతనికి ముందే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ దివ్య శక్తి, ఈ దేవి మీ జీవితంలో శాశ్వతంగా స్థిరపడి ఉంది కాబట్టి ఏ శక్తి మీకు నష్టం కలిగించలేదు, మిమ్మల్ని తాకను కూడా తాకలేరు. ఈ విషయం పూర్తిగా ఖాయం. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రవేశించిన కాలచక్రం మీకు అత్యంత శుభప్రదం మరియు అద్భుతమైన ఫలితాలను సమయంగా మారింది. ఇప్పుడు మీరు ఏ విషయాల్లోనూ ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఏ భయంలోనూ జీవించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకోసం ఇప్పుడు ఒక స్వర్ణ యుగం ప్రారంభమయ్యింది. మీరు సంవత్సరాలుగా దేనికోసం ఎదురు చూస్తున్నారు, దేనికోసం ఏళ్ల తరబడి తపన పడ్డారు, అది ఇప్పుడు అత్యంత సులభంగా మీకు లభించబోతుంది. ఎలాంటి కష్టం లేకుండా, పోరాటం లేకుండా మీ ప్రతి కల కూడా నెరవేరబోతుంది. మీరు ఏ వస్తువు తాకినా అది మీ సొంతం అవుతుంది. మీరు ఏ దిశలో అడుగు పెట్టినా ఆ ప్రదేశం మీకు సంపదను కారణమవుతుంది. గతంలో మీరు అనేక కష్టాలను ఎదుర్కొన్నారని, అనేక పోరాటాలు చేశారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు అవన్నీ ముగియబోతున్నాయి. ఈ దేవి మీతో ఉన్నంత వరకు ఏ విపత్తు మీ దగ్గరకు రాలేదు. ఆమె ప్రతి సంకటాన్ని మూలం నుండి తుడిచిపెట్టేస్తుంది. అందుకే ఇప్పుడు అన్ని వైపుల నుండి మీకు లాభం కలగబోతుంది. అది కూడా 10 రెట్లు పెరిగి లభిస్తుంది. ఎందుకంటే మీరు పవిత్ర ఆత్మ గలవారు. మీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. మీరు ఎప్పుడు నిజాయితీ మరియు శ్రమ మార్గంలో నడిచారు. మీరు ఎప్పుడు కూడా మోసాన్ని ఆశ్రయించలేదు. మీరు కష్టపడి సంపాదించిన దానినే మీ అతిపెద్ద ఆస్తిగా భావించారు. ఈ కారణంగానే ఈ దేవి ఇప్పుడు మీ జీవితంలోకి దిగి వచ్చింది. ఇప్పుడు ఆమె మీకు లెక్కలేనన్ని సంతోషాలు ప్రసాదిస్తుంది. ఆమె మీ పట్ల పూర్తిగా ప్రసన్నంగా ఉంది మరియు ఆమె కృప ఇప్పుడు మీ జీవితంలో వర్షంలా కురుస్తుంది. ఇప్పుడు మీ ప్రతి కోరిక నెరవేరబోతుంది. ప్రతి కళ సాకారమవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు రాబోతుంది. మరి స్నేహితులారా, అందుకే గుర్తుంచుకోండి, ఇప్పుడు మార్పు ఖచ్చితం. ఏమైనా సరే ఈ మార్పు జరిగి తీరుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలోని ఏ శక్తి మిమ్మల్ని ముందుకు సాగకుండా ఆపలేదు. ఎందుకంటే మీరు ఇప్పటికే జీవితంలో పేదరికం, పోరాటం మరియు బాధ రుచి చూశారు. ఎప్పుడో ఆ కాలఖండం ముగిసింది. ఇప్పుడు మీ వంతు వచ్చింది. సుఖం, గౌరవం మరియు వైభవంతో నిండిన జీవితానికి ఇప్పుడు మీరు విలాసం మరియు ఆనందంతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. రాబోయే కాలం మీ జీవితంలో మీకు జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతాలు తీసుకొస్తుంది. అన్ని వైపుల ఉల్లాసభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. మొత్తం కుటుంబం ఆనందంతో నిండిపోతుంది. మరియు గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు విజయం యొక్క మెట్టుపై అడుగు పెట్టారు. మీరు గమ్యం చాలా దగ్గరగా ఉన్న బిందువుకు చేరుకుంటున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు మీ జీవితంలో ధనం యొక్క అధిష్టాన దేవత మాతా లక్ష్మి ప్రవేశించింది. ఆమె మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చడానికి వచ్చింది. ఆమె కృపతో ఇప్పుడు మీ జీవితం కాంతి మరియు సంపదతో ప్రకాశించబోతుంది. మీ అదృష్టం ఇప్పుడు బంగారం మరియు వెండిలా మెరుస్తుంది. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీకు లభించబోయే విజయాలు అద్భుతమైనవి మరియు మీరు నమ్మశక్యం కానివిగా ఉంటాయి. గతంలో మీరు చాలా ప్రయత్నాలు చేశారు కానీ మీకు ఫలితం అయితే దక్కలేదు. మీరు రేయింబవలు కష్టపడ్డారు కానీ ఫలితం అసంపూర్తిగా ఉంది. ఇప్పుడు ఆ చింత ముగిసిపోయింది. ఇప్పుడు మీ శ్రమకు పూర్తి ప్రతిఫలం మీకు లభిస్తుంది. మీ పేరు మీద ఒక అద్భుతమైన ఫలితం వచ్చింది మరియు అందులో రాసి ఉన్నది విని మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు ఈ వీడియోలో మేము మీ జీవితానికి సంబంధించిన ఆ రహస్యాలను వెల్లడించబోతున్నాము. మీరు ఎప్పుడు ఊహించని విషయాలు ఇప్పుడు మీ ముందుకు వెల్లడి కాబోతున్నాయి. అవును స్నేహితులారా, ఇటీవల మీ జీవితంలో జరుగుతున్న కదలికలు మరియు గందరగోళం వెనుక అసలు కారణం ఏమిటి? ఏ పరిస్థితులు మిమ్మల్ని నిరంతరం చుట్టుముడుతున్నాయి? నిజంగా మీరు ఏదైనా పెద్ద తప్పు చేశారా లేదా దీని వెనుక మరేదైనా కారణం ఉందా? ఇదంతా కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. అలాగే మీ కష్టాలన్నిటి నుండి మీరు ఎలా విముక్తి పొందుతారో కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఏ రంగంలో అద్భుతాలు జరిగిపోతున్నాయి మరియు ఏ విషయాల్లో జాగ్రత్త వహించడం అవసరం అనే విషయాలను కూడా మేము మీకు తెలియజేస్తాము. ఈ సమాచారం అంతా గ్రహాల యొక్క ఖచ్చితమైన లెక్కల ఆధారంగా వివరంగా చెప్పబడుతుంది. చూడండి స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితం
జీవితంలో పూర్తి మార్పు ఖాయం. మీ రాశిలో ఇప్పుడు అమృత సిద్ధి యోగం, కృష్ణ యోగం మరియు రెండు అత్యంత ప్రభావవంతమైన రాజయోగాలు సక్రియం అయ్యాయి. అందుకే ఇప్పుడు మీ అదృష్టంలో ఒక గొప్ప మలుపు రాబోతుంది. మీ జీవితంలోకి ప్రవేశించబోతున్న శుభవార్త విని మీ హృదయం గర్వం మరియు ఆనందంతో నిండిపోతుంది. మీ జీవితంలో అనేక అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి. అవి విని మీ అడుగులు దానంతట అవే నాట్యం చేస్తాయి. ఈ గొప్ప అదృష్టం ఇప్పుడు మీ చేతుల్లోకి రాబోతుంది. ఇదంతా కూడా భగవంతుడు శ్రీకృష్ణుడు అపారమైన కృప వల్ల సాధ్యమవుతుంది. భగవాన్ శ్రీకృష్ణుడు ఇప్పుడు మీపై తన అనుగ్రహ దృష్టిని ఉంచారు మరియు దాని కారణంగా మీకు ఈ అపారమైన సంతోషకరమైన సందేశం అందబోతుంది. పని రంగం, ఉపాధి, వ్యాపారం లేదా ప్రేమ జీవితం ప్రతి దిశలో కాదు 4 పెద్ద శుభవార్తలు మీ జీవితంలో నమోదయ్యాయి. ఇదంతా భగవంతుడు శ్రీకృష్ణుడు దయ మరియు ప్రస్తుత గ్రహ గోచారం యొక్క శుభస్థితి కారణంగా సాధ్యమవుతుంది. ఇప్పుడు మీ కోసం ఏ అవకాశాలు తెరవబోతున్నాయి మరియు ఏ రంగంలో మీకు అత్యధిక విజయం లభిస్తుంది. మీరు సంవత్సరాలుగా కోరుకున్న ఆ విజయం ఇప్పుడు మీ వద్దకు రాబోతుంది. కాబట్టి దయచేసి వీడియోను మధ్యలో వదలకండి, లేదంటే మీరు జీవితంలో అతిపెద్ద పొరపాటు చేసిన వారు అవుతారు. ఈ మాటను మీరు రాసి పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు మీ జీవితంలో నిజమైన సుఖాన్ని రుచి చూడలేరు. మీరు నిజమైన ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. ఇప్పటి వరకు మీ ప్రయాణం పొరపాట్లు మరియు కష్టాలతో నిండి ఉంది. జీవితం మిమ్మల్ని పదే పదే కష్టమైన పరీక్షల్లో పెట్టింది మరియు మీరు ప్రస్తుతం చాలా తీవ్రమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారు. మీరు కొంత ధనాన్ని ఆర్జించిన వెంటనే అది క్షణంలో ఖర్చయిపోతుంది. మీ చేతుల్లో డబ్బు నిలవడం లేదు. ఒకవేళ కొన్ని డబ్బులు మిగిలినా అది కూడా కొద్ది రోజుల్లో ఏదో ఒక కారణం చేత ఖర్చయిపోతుంది. స్నేహితులారా, ఈ నిజం మీలోని భావోద్వేగాలను కదిలించవచ్చు. కానీ ఇప్పుడు మీరు భూమి నుండి లేచిన రాజసింహాసనం వరకు ప్రయాణించే సమయం వచ్చింది. ఈ ప్రయాణం ఎంత కష్టమో అంతే గౌరవప్రదంగా ఉంటుంది. ఈ మార్గంలో అనేక అడ్డంకులు వస్తాయి, కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ప్రతి అడ్డంకి మీ బలాన్ని పరీక్షించడానికి మాత్రమే వస్తుంది. మట్టి నుండి కిరీటం వరకు ఉన్న దారిలో మీరు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మీరు మేల్కొని ఉంటే వారి ప్రతి దాడి వ్యర్థమవుతుంది. మీరు ఇప్పటి వరకు ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై గణేష, జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీరు ఇది కూడా తెలుసుకోండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక సమస్య ముగియక ముందే మరొక సవాలు తలెత్తుతూ ఉండేది. సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నట్లు అనిపించేవి. మీరు మీ జీవిత కాలంలో అనేక దుఃఖాలు మరియు పోరాటాలు అనుభవించారు. అంతేకాకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వలేదు. వారు మీ భావాలతో ఆడుకున్నారు మరియు మీ మాటలను ఎప్పుడూ గౌరవంగా తీసుకోలేదు. మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ప్రజలు మీ మాటలను తేలికగా తీసుకునేవారు. మీ ఆలోచనలను ఎగతాళి చేసేవారు మరియు మీ భావోద్వేగాలను విస్మరించేవారు. చాలా సార్లు మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చారు, గుండె నొప్పిని లోపలే అణిచిపెట్టారు, కానీ ఎవరికి చెప్పలేకపోయారు. మీ బాధను పంచుకోవడానికి మీకు ఎవరు దొరకలేదు. కానీ ఇప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ వీడియోలో మీ ప్రతి ప్రశ్నకు సమాధానం మరియు ప్రతి సమస్యకు పరిష్కారం దాగి ఉంది. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూస్తే మీ జీవితంలోని అన్ని సమస్యలు శాశ్వతంగా ముగుస్తున్నాయి. మీపై అలుముకున్న ప్రతి సంఘటన దూరమైపోతుంది. అందుకే దీనిని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు. ఇది మీ జీవితం యొక్క దిశ మరియు దశ పూర్తిగా మార్చబోయే ఒక దివ్య సందేశం. సంవత్సరాలుగా మిమ్మల్ని వెంటాడుతున్న కష్టాలు ఇప్పుడు అంతం కాబోతున్నాయి. మీ జీవితంలో ఇప్పుడు పూర్తిగా పరివర్తన చెందుతుంది. ఈ మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ జీవితం ఏదో స్వర్గం కంటే తక్కువ అనిపించదు. ఇప్పుడు మీ కోసం చరిత్ర సృష్టించే క్షణం రాబోతుంది. ఇలాంటి శుభ సమయం ఈ భూమిపై మొదటిసారిగా ఏర్పడింది. ఇది మీకు అపారమైన సంపద మరియు వైభవాన్ని అందిస్తుంది. ఇప్పుడు మీరు ధనధాన్యాలతో నిండిపోతారు. మీ ఆర్థిక పరిస్థితి ఎంత బలంగా మారుతుందంటే మీరు జీవితాంతం హాయిగా జీవించగలరు మరియు మీ ఆస్తిలో ఎటువంటి కొరత ఉండదు. కార్లు, బంగ్లాలు, ధనధాన్యాలు అన్ని మీకు పుష్కలంగా లభిస్తాయి. అవును స్నేహితులారా, ఇదంతా నిజం కాబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు ఒక విశాలమైన మార్పు రాబోతుంది. మీరు విశ్వాసం ఉంచాలి, ఎందుకంటే ఒక అత్యంత శక్తివంతమైన శక్తి ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించింది. ఇప్పుడు మీ అదృష్టం ప్రకాశించబోతుంది. రాబోయే 24 గంటలలో మీకు ఒక ఫోన్ కు మీ జీవితాన్ని మార్చే ఒక కాల్ రాబోతుంది. అవును స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో ఒకేసారి 4 పెద్ద శుభవార్తలు మీ ఇంటి తలుపు తడతాయి. ఇది కేవలం శుభవార్త కాదు, కలియుగం యొక్క అతిపెద్ద బహుమతి అవుతుంది. మీరు ఊహించిన దానికంటే చాలా పెద్ద సంఘటన జరగబోతుంది. ఈ వార్త విని మీ సంతోషానికి హద్దులు ఉండవు మరియు మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ప్రవహిస్తాయి. రాబోయే
రాబోయే 24 గంటలు చాలా ప్రత్యేకం. 24 గంటలలో మీ జీవితంలో జరిగే అద్భుతం మొత్తం ప్రపంచంలో చర్చనీయాంశంగా అవుతుంది. ఇంతటి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీకు మీరే ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఇప్పటి వరకు మీపై కుట్రలు పన్నిన వారే ఇప్పుడు వారి సొంత వలలో చిక్కుకుపోతున్నారు. రాబోయే 24 గంటలు మీకు నిర్ణయాత్మకంగా నిరూపితమవుతాయి. మీ శత్రువులతో అలాంటి సంఘటనలు జరగబోతున్నాయి. వారు స్వయంగా ఆశ్చర్యపోతారు. వారి మాటలు మోగబోతాయి మరియు వారు ఎవరిని విఫలం చేయాలనుకుంటున్నారో వారే ఇప్పుడు విజయం యొక్క శిఖరాలను ఎలా చేరుకుంటారో వారికి అర్థం కాదు. సంవత్సరాలుగా మీపై కుట్రలు పన్నుతున్న మీ పురోగతిని అడ్డుకుంటున్న వ్యక్తుల ఆట ఇప్పుడు ముగియబోతుంది. వారి చిరునవ్వు మాయమవుతుంది మరియు వారు మీకోసం పన్నిన అదే వాళ్ళ ఇప్పుడు వారిని చిక్కుకుంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ మార్పు ఇతరుల కోసం మాత్రమే కాదు, ఇది మీకు ఒక కొత్త ప్రారంభానికి ప్రతీక. ఈ శుభవార్త మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తీసుకువెళ్తుంది. దీనిలో ఇప్పుడు ఒక దివ్య శక్తి సంచారం చేసింది. మీరు ఎప్పుడు నిజాయితీ, సరళత మరియు నిజాయితీ గల వ్యక్తిగా ఉన్నారు. మీలో ఉన్న ఆ కాంతి ఇప్పుడు తేజస్సుగా మారింది. ఇప్పుడు ఈ ఆశీర్వాదం మీ ఇంటి గడపను దాటింది. ఇది సాధారణ శక్తి కాదు, మీ ప్రతి దుఃఖాన్ని తుడిచిపెట్టడానికి వచ్చిన ఒక దివ్య వరం. మీ దారిలో ముళ్ళు వేసిన వారే ఇప్పుడు ఆ ముళ్లల్లో చిక్కుకుపోతున్నారు. ఇప్పుడు ఈ శక్తి మీతో ఉంది మరియు ఇది మీ జీవితాన్ని మార్చడానికి మాత్రమే కాదు, దానిని అలంకరించడానికి కూడా వచ్చింది. ఇప్పుడు మీరు ఏ దారిలో అడుగుపెట్టినా అక్కడ విజయం మీకోసం ఎదురు చూస్తుంది. ప్రతి దిశ నుండి సంపద మీ అడుగులను ముద్దు పెట్టుకుంటుంది మరియు మీరు సంవత్సరాలుగా కోరుకున్న నిజమైన సంతోషాలు ఇప్పుడు నిజమవుతాయి. మీ విశ్వాసం మీ అతిపెద్ద బలం. జీవితంలో కొన్నిసార్లు కష్టాలు ఎంత పెరుగుతాయంటే నమ్మకం చలించిపోతుంది, కానీ మీరు ఎప్పుడు ఓటమిని అంగీకరించలేదు. ఇదే మీ అతిపెద్ద విజయం మరియు ఈ కారణంగానే ఇప్పుడు దేవుడు స్వయంగా మీకోసం దారులు శుభ్రంగా చేస్తున్నారు. మీ జీవితంలో జరగబోయే అద్భుతం కేవలం మీరు మాత్రమే కాదు, మీ కుటుంబం మరియు పొరుగు వారు కూడా చూసి ఆశ్చర్యపోతారు. ఇది మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అదే అద్భుతం మరియు దుర్గామాత కృప ఇప్పుడు మీ జీవితంలోకి దిగి వచ్చింది. ఇప్పుడు ప్రతి చీకటి తొలగిపోతుంది మరియు ప్రతి మార్గంలో వెలుగు వ్యాపిస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి అది ఏ రంగమైనా సరే ఇప్పుడు వారికి అపారమైన విజయం లభించబోతుంది. ఎక్కడైతే గతంలో నష్టం ఉందో ఇప్పుడు అక్కడ లాభాల వర్షం కురుస్తుంది. మీ ఆగిపోయిన పని ఇప్పుడు పురోగతి యొక్క కొత్త శిఖరాలను చేరుకుంటుంది. దుర్గామాత కృపతో ఇప్పుడు మీ అదృష్టం మలుపు తిరుగుతుంది. మీరు కొన్ని విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఈ మార్పు మీ ఆలోచన, కర్మ మరియు సైమానంపై ఆధారపడి ఉంటుంది. మీ ధైర్యం మీ అతిపెద్ద ఆస్తి మరియు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి నెలల తరబడి, సంవత్సరాల తరబడి అవకాశం కోసం ఎదురు వారి శుభ సమయం చివరికి వచ్చింది. కానీ గుర్తుంచుకోండి, ఈ కాలఖండం మీ నుండి కొంచెం తెలివితేటలు, సైమానం మరియు ఆత్మ నియంత్రణను కోరుకుంటుంది. ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చగల ప్రతి అవకాశాన్ని మీరు గుర్తించాలి. కొంతమంది చాలా త్వరగా ఓటమిని అంగీకరిస్తారు. 1-2 సార్లు విఫలమైన వెంటనే ధైర్యాన్ని వదిలేస్తారు. కానీ స్నేహితులారా, అలాంటి పొరపాటు అసలు చేయకండి. దుర్గామాత మీకు శక్తిని ఇచ్చింది. అదే శక్తితో నిలబడండి. చివరి శ్వాస వరకు పోరాడడం మానని వారికే నిజమైన విజయం దక్కుతుంది. మీ శ్రమ మరియు మీ విశ్వాసం ఇప్పుడు దేవుడి ద్వారం వరకు చేరుకుంటాయి. భగవాన్ విష్ణువు దయ మరియు దుర్గామాత ఆశీర్వాదం ఇప్పుడు మీ తలపై ఉన్నాయి. ఇప్పుడు ఏ అడ్డంకి కూడా మీ మార్గంలో ఎక్కువ కాలం నిలబడదు. వ్యాపారంలో పదే పదే నష్టాలు చవి చూసిన వారే ఇప్పుడు పెద్ద లాభాలు ఆర్జించడం కనిపిస్తాయి. తమను తాము వెనుకబడిన వారిగా భావించిన వారే ఇప్పుడు ఇతరులకు సహాయకులుగా అవుతారు. ఈ సమయం నిజంగా ఒక వరంగా మారింది. దుర్గామాత మీ జీవితంలో కొత్త శక్తిని నింపింది. ఇప్పుడు మీ ప్రతి అడుగు మిమ్మల్ని విజయం యొక్క శిఖరాల వరకు తీసుకెళ్తుంది. స్నేహితులారా, ఇప్పుడు పైన ఉన్న దేవతలు స్వయంగా మీ అదృష్టం యొక్క తాడును తన చేతుల్లోకి తీసుకున్నారు. మీరు సంవత్సరాలుగా తడుతున్న తలుపు ఇప్పుడు దానంతట అదే తెరవబోతుంది. గతంలో మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలకంగా పనిచేస్తాయి. మీరు సాధించాలని కలలు కన్న గమ్యం ఇప్పుడు నిజంగా మారబోతుంది. మీరు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు దాని ఫలం మీకు ఎన్నో రెట్లు పెరిగి లభిస్తుంది. మీ దుఃఖాలన్నీ ఇప్పుడు మీ బలంగా మారతాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సమయం కాదు, మనుషులు కాదు, పరిస్థితులు కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు సమయం మీ పక్షాన ఉంది. ఇప్పుడు వేదిక మీది పేరు మీదవుతుంది. ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్వుతున్న వారే రేపు మీ ప్రశంసలు చప్పట్లు కొడతారు. ఈ రోజు మిమ్మల్ని పట్టించుకొని వారే రేపు గౌరవంగా మీ పేరు తీసుకొని పైనున్న దేవుడు మీకోసం ఎంచుకున్న మార్గం సాధారణమైనది కాదు. అందులో కాంతి కూడా ఉంటుంది, పరీక్ష కూడా ఉంటుంది. కానీ ఇది కూడా నిజం. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. ప్రతి తుఫాన్లో మీతో నిలబడి అదే శక్తి ఇప్పుడు మిమ్మల్ని చాలా తక్కువ మంది చేరుకోగలిగే ఆ ఎత్తుకు చేరబోతుంది. ఇప్పుడు ఎటువంటి భయం లేదా ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీమాత ఆశీర్వాదం మీపై కురుస్తుంది. కానీ స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో మీరు గుడిలో ఒక చిన్న వస్తువు కూడా నిజమైన మనసుతో దానం చేస్తే అప్పుడు చూడండి మీ జీవితం ఎలా మారిపోతుందో. ఈ చిన్న దానం తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుతాలని చూసి మీరే
స్వయంగా ఆశ్చర్యపోతారు. మీ సంతోషాలకి హద్దులు ఉండవు. ఈ మార్పు మీరు ఊహించని విధంగా అసాధారణంగా ఉంటుంది. మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా కొత్త రూపాన్ని తీసుకోబోతుంది. ఎందుకంటే మీ జాతకంలో ఒక గొప్ప మరియు అరుదైన యోగం ఏర్పడింది. ఈ సమయం మీకు అత్యంత శుభప్రదం మరియు పవిత్రమైనది కాబట్టి దీనిని ఏ ధరకైనా వృధా చేయవద్దు. ఇప్పుడు విజయం మీదే అవుతుంది మరియు అదృష్టం కూడా మీదే అవుతుంది. ఒక అత్యంత అరుదైన యోగం ఏర్పడింది. ఇది మిమ్మల్ని జీవితంలోని ప్రతి రంగంలో ముందుకు నడిపిస్తుంది. మరి స్నేహితులారా, తలరాతని ఎవరు మార్చలేరని ఎవరో నిజమే అన్నారు. మీ అదృష్టంలో ఏది లిఖించబడిందో అది ఖచ్చితంగా మీకు లభిస్తుంది. మరియు ఇప్పుడు రాబోయే కేవలం 24 గంటలలో మీ జీవితంలో ఒక విశాలమైన మార్పు జరగబోతుంది. ఒక అలాంటి శుభ సమాచారం, అలాంటి అవకాశం మీకు లభిస్తుంది. అది మీ మొత్తం కథను మార్చేస్తుంది. అందుకే గుర్తుంచుకోండి, తదుపరి రాబోయే 24 గంటల వరకు ఎలాంటి తప్పు చేయవద్దు. ఈ వ్యవధిలో మీ ప్రతి అడుగు మిమ్మల్ని విజయానికి మరింత దగ్గరగా తీసుకెళ్తుంది. విజయం స్వయంగా నడుచుకుంటూ మీ వద్దకు రాబోతుంది. అవును స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలో మీరు ఊహించలేని ఆ గొప్ప అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రపంచం దృష్టి మీపై ఉండే స్థితికి చేరుకోబోతున్నారు. మీరు గౌరవంతో చూసే వ్యక్తిగా మారబోతున్నారు. ఎందుకంటే స్వయంగా బ్రహ్మ మీ అదృష్టంలో 2 గొప్ప వరాలు రాశారు మరియు ఆ 2 ఇప్పుడు మీకు లభించి తీరతాయి. మరి స్నేహితులారా, మేషరాశి వారికి స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. లక్ష్మీమాత కటాక్షంతో అద్భుతమైన సంపద, విజయం మరియు 24 గంటలలో శుభవార్తలు లభిస్తాయి. అపార ధనం, 4 పెద్ద శుభవార్తలు, జీవితంలో పూర్తి మార్పు మరియు కష్టాలకు 10 రెట్లు అధిక ఫలితం లభించబోతుంది. మరియు మీ రహస్య శత్రువుల నుండి శాశ్వతంగా దూరం పాటించండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.